అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్య ధ్యానం కొరకు లోక సువార్త 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచెను. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఈమె విశ్వాసే, అబ్రహాము కుమార్తె. ఆమె గురించి ఇంట్రడక్షన్ ఎట్లా ఉందంటే బైబిల్లో, అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తె అంటే అర్థం ఏంటంటే, ఉపదేశ క్రమంలో ఆమె ఒక బలమైన విశ్వాసి, ఉపదేశంలో ఎరిగిన విశ్వాసి, సమాజ మందిరంతో చాలా పరిచయం ఉన్న విశ్వాసి, ఎన్నో ఏండ్ల నుండి మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉన్న విశ్వాసి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న విశ్వాసి. ఈమెకి దేవుని విలువ తెలుసు, దేవుని వాక్యం విలువ తెలుసు, దైవజనుల విలువ తెలుసు, ఉపదేశం విలువ తెలుసు, అంతా తెలుసు, భక్తి క్రమాలన్నీ ఆమెకు తెలుసు. కానీ చక్కగా నిలబడలేదు, వంగిపోయిన జీవితం. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి వంగిపోయి చక్కగా నిలబడలేని పరిస్థితి. ఈరోజు కూడా చాలా మంది విశ్వాసులు మందిరానికి వస్తున్నారు కానీ చక్కగా నిలబడలేని పరిస్థితి. పాటలు పాడుతున్నారు కానీ చక్కగా నిలబడలేని పరిస్థితి. సాక్ష్యాలు చెప్తున్నారు కానీ చక్కగా నిలబడలేని పరిస్థితి. కానుకలు ఇస్తున్నారు కానీ చక్కగా నిలబడలేని పరిస్థితి. సీనియారిటీ పెరుగుతుంది కానీ ఇంకా నిలబడుటలో ఓడిపోతూ వంగిపోతున్న పరిస్థితి. ఇంతకీ ఇంత గొప్ప విశ్వాసిని సైతం, ఇంత గొప్ప అబ్రహాము కుమార్తెను సైతం చక్కగా నిలబడనీయకుండా వంగిపోయేటట్లు చేసింది ఏంటయ్యా అంటే, బలహీనపరచు దయ్యం. యేసు ఆమెను పిలిచి, చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడిందట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఆమెను చూశాడు, ఆమెను దురవస్థను చూశాడు, ఆమెను పిలిచాడు. ఇక నీ స్థితి మారబోతుంది, ఇక నువ్వు చక్కగా నిలబడబోతున్నావు, నమ్మో, విశ్వసించని ఆమెలో విశ్వాసాన్ని నూరిపోసి ఆమె మీద అలా తాకాడు, చెయ్యించాడు. అంతే. 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి అబ్రహాము కుమార్తె నిటారుగా చక్కగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతకీ ఈమె 18 సంవత్సరాల నుంచి వంగిపోవడానికి కారణం ఏంటో? బలహీనపరచు దెయ్యం. ఎన్నోసార్లు ఈ మాట మనం విన్నాం కానీ ఒక నూతనమైన తలంపుతో ప్రభు నన్ను నింపాడు. అదేంటంటే, నువ్వు చక్కగా నిలబడాలంటే అపవాదిని జయించే సామర్థ్యమును దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో కనబడకుండా దెయ్యముల పోరాటం, కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో వారు సరిగ్గా నిలబడలేకపోతున్నారు. నా దేవుని కొరకు బ్రతకాలని ఉంది కానన్నా నేను నిలబడలేకపోతున్నానన్నా. నేటి యవనస్తులు ఎందుకని సరిగ్గా దేవుని కొరకు నిలబడలేకపోతున్నారంటే, దెయ్యాన్ని, అపవాదిని జయించలేక. అన్న, నేను దేవుని కొరకు ఎంతో వైరాగ్యంగా బ్రతకాలని అనుకుంటున్నాను కానీ నా కుటుంబ పరిస్థితులన్నా, అంటే కుటుంబ పరిస్థితుల ద్వారా దెయ్యం పనిచేస్తాడు ఒక మనిషిలో, మనిషిని ప్రభావితం చేస్తాడు, నిలబడని కూడా చేస్తాడు. అన్న, ప్రభు కొరకు బ్రతకాలని అనుకుంటున్నాను కానీ నా స్నేహాలు నన్ను నిలబడనీయకుండా చేస్తున్నాయి అన్న, నా సంబంధ బాంధవ్యాలన్నా, నా రక్త సంబంధికులన్నా అన్యాచారాలు చేయకపోతే ఊరుకోరన్నా. నిలబడాలని ఉంది కానీ నిలబడలేని పరిస్థితి. కారణం ఏంటంటే, మనిషి ద్వారా, వ్యవస్థ ద్వారా, పరిస్థితి ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, స్నేహాల ద్వారా మనిషి జీవితం మీద అపవాది పని చేస్తుంది. అందుకని వాడు నిలబడలేకపోతున్నాడు. ఈరోజు మనం చక్కగా నిలబడుటకు దేవుని సన్నిధిలో కోరుకుందుమోగాక, ఆయన వైపు చూచుదుమోగాక, ఆయన సహాయమును ఆశించుదుమోగాక. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీని దేవుడు చూచాడట. చూసి పిలిచాడు. ఏం చేశాడు? చూసి రమ్మని పిలిచి
దురదృష్టకరమైన విషయం ఏంటంటే దేవుడు మన స్థితిని చూస్తున్నాడు కానీ ఆయన స్వరాన్ని విని ఆలకించి సమీపించే వాళ్ళేరే. ఆమెను బాగు చేశాడు కదయ్యా అడగకుండా. నిజమే, నిన్ను కూడా అడగకుండా బాగు చేయాలని అనుకున్నాడు. అయితే ఆయన స్వరము వినే సామర్థ్యం ఏది? ఏ కాడికి ఆ నేల చూపులే, ఆ కింద చూపులే, నడు వంగిపోయిన పరిస్థితి, భూ సంబంధమైన మనస్సే. పరిస్థితిని చూడడమే కాదు, చెప్పండి, రమ్మని ఈయన వెళ్ళాడా? చెప్పండి, ఆమెను రమ్మన్నాడా? ఎటొచ్చి ఉంటుంది? నడు వంగిపోయి ఎంత దూరంలో ఉన్నాడు మరి యేసయ్య, నడు అట్టాగే వంకొని యేసు దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. నువ్వెలా ఉన్నా పర్వాలేదు, ఈవేళ దేవుడు పిలుస్తున్నాడు. నడుము వంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, దేవుని కొరకు చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నా, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అంటే పిలుస్తున్నాడు. ఈ స్వరమును విని దేవుని సమీపిస్తే నువ్వేం చేయకర్లా, ఆయన తాకుతాడంతే. నీ జీవితం మునుపటి వలె ఉండదు, విప్లవాత్మకంగా మారిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఈ ప్రసంగంలో ఉన్న తలంపు ఏంటయ్యా అంటే, అపవాదిని జయించకపోతే మనం నిలబడలేం. ఎంత తోడైనా సరే సేవ చక్కగా నిలబడాలా, విశ్వాస జీవితం చక్కగా నిలబడాలా, మనుషులు ఎదుట నువ్వు, దేవుని ఎదుట నువ్వు చక్కగా నిలబడిన జీవితం కావాలా, ఖచ్చితంగా అపవాదిని జయించాలి. సంఘం ఎందుకని నీరు గారిపోతుంది? సంఘం ఎందుకని నిర్వీర్యం అయిపోతుంది? ఎందుకని క్రైస్తవం బలహీన పడిపోతుంది? ఎందుకని పైకి భక్తి కలిగిన వారిగా ఉండి శక్తి లేని వాళ్ళు అవుతున్నారంటే, అపవాదితో పోరాడటంలో కనీస ప్రయత్నం కూడా లేదు, మినిమం ప్రయాస కూడా లేదు. మినిమం ప్రయాస కూడా లేదండి. అపవాదితో పోరాడుటలో విజయం తర్వాత సంగతి, జై జీవితం తర్వాత సంగతి. అసలు పోరాడే దానికోసం అడుగుపెట్టేవాడేడి? క్రైస్తవ జీవితం ఎట్లాంటిదంటే పోరాటాలమయం. ఇది ఆత్మీయ పోరాటం. కనబడే పోరాటాలు కొన్ని, కనబడనివి కొన్ని. శరీర సంబంధమైన పోరాటాలు కొన్ని, ఆత్మ సంబంధమైన పోరాటాలు కొన్ని, బయట పోరాటాలు కొన్ని, లోపల పోరాటాలు ఎన్నో. ఈ పోరాటాలన్నిటిలో మనం జయం సాధించాలంటే కనీసం అపవాదితో పోరాడడానికి నడుం కట్టుకోవాలిగా. ప్రతిసారి వంగిపోతావా? ప్రతిసారి పడిపోతావా? ప్రతిసారి ఓడిపోతావా? ప్రతిసారి ఇక చాలే అనుకుంటావా? దేవుని కీలకమైన మాటలు ఈరోజు మీరు గట్టిగా తీసుకోండి హృదయంలోనికి. నేను చెప్పే ఈ పనులు మీరు చేయగలిగితే అపవాదిని సంపూర్ణంగా జయించగలిగే పోరాట యోధులుగా మార్చబడతారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి మంచిగా, రెండు చేతుల పైకి, హల్లెలూయా. అపవాది మీద జయం, విక్టరీ ఓవర్ డెవిల్. 18 సంవత్సరాల నుంచి జయించలేక ఓడిపోతుంది. జయించాలనుకున్నా జయించలేకపోతుంది. తెలుసు, తన స్థితి తెలుసు, కానీ నో. నీ స్థితి నీకు బాగా తెలుసు, నీ పరిస్థితి నీకు బాగా తెలుసు, కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా, ఏమీ పట్టనట్లుగా, నిర్లక్ష్య వైఖరితో, ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధ లేకుండా దేవుని పనట అశ్రద్ధగా చేయవాడు డాష్ శాపగ్రస్తుడు అవుతాడు. మన భక్తి జీవితాన్ని అశ్రద్ధగా చేస్తే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాపాన్ని మనం ఆహ్వానించే అవసరం లేదు. ఎవడో ఒకటి శాపం పెట్టాల్సిన పని లేదు. నీ అశ్రద్ధే, నీ నిర్లక్ష్య వైఖరే నీ జీవితంలో అడుగడుగున అణువణువున శాపాన్ని నింపుతుంది. ఎలా అపవాదిని మనం అధిగమించగలము, జయించగలము? నెంబర్ 1, ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారా? యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేసి మనస్సును నిలుపుకొని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలండి. మోయాబీలు, అమ్మోలీలు, మెయోనీయులు అందరూ దండెత్తి వస్తున్నారన్న విషయం
మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనే 3 దండులు యెహోషాపాతు రాజ్యం మీదకి వస్తుందన్న ఆ వార్త, దుర్వార్త వినినప్పుడట యెహోషాపాతుకి భయము కలిగి ఏం చేశాడు? ప్రార్థన చేయుటకు తన మనస్సును సిద్ధపరచుకున్నాడు, స్థిరపరచుకున్నాడు. ఈ అమోనీయులు ఎవరో, మోయాబీయులు ఎవరో, మెయోనీయులు ఎవరో? దేవుని ప్రజలను ఇబ్బంది పాలు చేసేటువంటి అపవాది సంతతి. యెహోషాపాతు ఎవరో? దేవుని సంఘమునకు సాదృశ్యం, బలమైన క్రైస్తవునికి సాదృశ్యం, దేవుని కొరకు ఎదురు చూస్తున్న, రాకడ కొరకు సిద్ధపడుతున్న క్రైస్తవునికి సాదృశ్యం యెహోషాపాతు. ఈ 3 గుంపులు ఎవరో తెలుసా? అపవాది సైన్యం. ఈ సైన్యం మీదకు వస్తుందని యెహోషాపాతుకు తెలిసినప్పుడంట అతడు ప్రార్థన చేయటానికి తన మనస్సును స్థిరపరచుకున్నాడు. భయం అందరికి వస్తుంది, పాస్టర్కి వస్తుంది, విశ్వాసకు వస్తుంది, గొప్ప విశ్వాసకు వస్తుంది, ఈ మధ్య వస్తున్న క్రైస్తవుడికి వస్తుంది. కానీ ఆ భయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, భయానికి నీ ప్రతిస్పందన ఏంటి అనేదే నీ విజయం యొక్క రహస్యం. అతనికి భయాలు కలిగినప్పుడు ప్రార్థనను ఆశ్రయించాడు. అయ్యో నేను ఓడిపోతానేమో, జయించలేమేమో, నా వల్ల కాదేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థించుటకు, విచారించుటకు తీర్మానము తీసుకున్నాడు. నీ వ్యక్తిగత జీవితాల్లో ఓటమి వస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితాల్లో పోరాటాలు ఎదురవుతున్నప్పుడు, అపవాది తీవ్రంగా నీ మీద దాడి చేస్తున్నప్పుడు, నీ జీవితం మీద భయం విలయతాండవం చేస్తున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఆయనకి భయం వచ్చినప్పుడు గుమ్మడికాయ గట్ల, భయం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికో వెళ్ళాలా. ఆయనకి భయం వచ్చినప్పుడు ముహూర్తాలు చూడాల, భయం వచ్చినప్పుడు వాస్తులు చూడాల. లోకంలో కనబడేటువంటి ఆచారాల మీద ఉన్న భయం, ఆ విశ్వాసం నిజంగా ప్రార్థన వినే దేవుని మీద ఉంటే నీ జీవితం ఎందుకుంటుందిట? ఏంటయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, ఇట్లాంటివి చేయొచ్చా అంటే, పాస్టర్ గారు అదే ఇదిదే, అదే ఇదిదే అంటే నీకు యేసు ప్రభు అనవసరం. ఇన్ని వాక్యాలు ఇనే మందిరానికి వచ్చి అదే ఇదిదే అనే క్రైస్తవులు ఎవరు ఉన్నారు మీలో? అదే అన్నప్పుడు అదే చేయి, మళ్ళీ ఇదెందుకు? చాలా మందికి అన్యాచారాలంటే భయం. అమ్మో చేయకపోతే ఏమైద్దో, అందరు చేస్తున్నారు కదా మనం చేయకపోతే ఏమైద్ది, విచిత్రంగా చూస్తారేమో, ఎంతమంది చెప్పినా చేయకపోతే నన్ను ఒక పక్కకి నెట్టేస్తారేమో, తేడాగా చూస్తారేమో, అమ్మో పరిశుద్ధుడు వచ్చాడయ్యా అని అపహాస్యం చేస్తారేమో. జనాలకి అన్యాచారాల్లో ఉన్న విశ్వాసం ప్రార్థన ఆలకించే దేవుళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. అయ్యా మా అబ్బాయి రాత్రి నిద్రపోవట్లేదయ్యా, ప్రార్థన చేయయ్యా. మా అమ్మాయి రాత్రి నిద్రపోవట్లేదయ్యా, ప్రార్థన చేయయ్యా. సరే ప్రార్థన చేద్దామని వెళ్తే ఏడొక బొట్టు. ఏందమ్మా ఇదంటే దిష్టి తగిలిద్దండి. ఏం తగిలిద్ది? ఆడి మీద ఉన్న విశ్వాసం. అంటే ఇది పెడతాడు రాడని నీకు విశ్వాసం. మళ్ళీ ప్రార్థన ఎందుకో? కొత్త బండి దేగానే నిమ్మకాయ దొక్కేయాలి. ఏందిరా ఇది అంటే పెద్దలు చెప్పారన్న విశ్వాసం దాని మీద. ఏంటైనా నీ పేరులో స్పెల్లింగ్లు మారిపోయినాయి, ఒక ఎస్ ఉండాల్సిన 2 ఎస్లు ఉన్నాయి, ఒక ఎన్ ఉండాల్సింది 3 ఎన్లు ఉన్నాయి అంటే ఈ పేరు ఉంటేనట పేరులో బలం ఉండదంట అన్న. అందుకని 3 ఎన్లు పెట్టాడు, 3 ఎస్లు పెట్టాడు. ఇది న్యూమరాలజీ అంటన్నా. 2000 ఇచ్చి పేరు మార్పించుకున్నానన్నా. నువ్వు మార్చమంటే నేను ఎట్ట మారుతానన్నా అంటే న్యూమరాలజీలో విశ్వాసం. వీడికి నీకు భయం వస్తే న్యూమరాలజిస్టుని కలుస్తున్నావు, భయం వస్తే మాంత్రికుని కలుస్తున్నావు, భయం వస్తే తంత్రాలు అంటగట్టేవాడిని కలుస్తున్నావు, భయం వస్తే ముహూర్తాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నావు, భయం వస్తే గుమ్మడికాయ కడుతున్నావు, భయం వస్తే దిష్టి చొక్కల్లో పెడుతున్నావు. నీలాంటి విశ్వాసి కాదు ఈయన, నీలాంటి వాడు కాదు. ఈయనకు భయము కలిగినప్పుడు ప్రార్థన చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతని భయము ప్రార్థనకు దారి తీసింది. ఇతని భయము ప్రార్థన కొరకు హృదయాన్ని సిద్ధపరిచింది. ఇతని భయము దేవుని యొద్ద కనిపెట్టుటకు, విచారణ చేయుటకు హృదయాన్ని సిద్ధపరిచింది. మరి నీ భయాలో
ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు దేవుడు ఎలా సహాయం చేయడం అనుకుంటాడు చెప్పండి? మంత్రాలు, తంత్రాలు. ఈ మధ్య విశ్వాసులైన వాళ్ళు కూడా ఎడంకాలుకో కుడుకాలుకో నల్ల దారం కడుతున్నాడు. ఆడ లేదు, మగ లేదు, తేడాయే లేదు. అందరు కాళ్ళకి దారాలు కట్టుకొని దెయ్యాలు పట్టిన వాళ్ళు తిరుగుతున్నారు. ఏంట్రా అంటే దిష్టి తగలకుండా. అరే అందగాడా, నీకు దిష్టి తగలకుండా ఉండాలంటే దేవుని కాపుదల కావాలరా నాయన. నల్లతాళ్ళు నీ జీవితాన్ని మార్చలేవో. యేసయ్య నీకు తోడు రాకుండా ఉంటే నీ ప్రయాణంలో, యేసయ్య తోడు రాకుండా ఉంటే నీ ఉద్యోగంలో, యేసయ్య తోడు రాకుండా ఉంటే నీ చదువులో, యేసయ్య తోడు రాకుండా ఉంటే నీ ప్రయత్నాల్లో, నువ్వు నల్లదారాలు కట్టినా, పేర్లన్నీ మార్చినా, ఏది కట్టుకున్నా, ఏది చేసినా నో యూస్. నువ్వు కట్టే చిన్న దారం దెయ్యాల గుంపును నీ ఇంట్లోకి తీసుకొస్తుంది. నీకు అది అర్థం కావట్లేదు. నువ్వు కట్టే ఒక గుమ్మడికాయ దెయ్యం అక్కడుండి నిన్ను చూసేటట్టు చేస్తుంది. నువ్వు వేసే ఒక చిన్న ముగ్గులోకి తెచ్చడం అంటే ఏంటి? ముగ్గెత్తే ఆడొచ్చి కూర్చుంటాడని అర్థం. ఆడొచ్చి కూర్చునేటట్టు చేస్తుంది. నువ్వు పాటించే అన్యాచారాలు దేవుని మీద కాకుండా మనుషుల మీద, ఆచారాల మీద, మనుషులు కల్పించిన పద్ధతుల మీద నీవు ఆధారపడేటట్లుగా విశ్వాసిగా మారుస్తుంది. ఇవన్నీ ఏంటి చెప్పండి? అపవాది క్రియలు, అపవాది ప్రణాళికలు, అపవాది కుతంత్రాలు, అపవాది నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి పనులు. ఇవన్నీ నీ జీవితంలో పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. తన జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, అపవాది ఎదురు వస్తూ ఉన్నప్పుడు, అతనికి ఏం చేయాలో అర్థం కానప్పుడు, భయము మిక్కుటంగా అతనిని ఆవరించినప్పుడు చేయడానికి పూనుకున్న పని, హృదయాన్ని నిలుపుకున్న పని ఏంటంటే, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని ప్రార్థన చేశాడట. ప్రార్థించే వ్యక్తి చుట్టూ దేవదూతలు ఉంటారు. ప్రార్థించే వ్యక్తి చుట్టూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రార్థించే వానికి దేవుని ఆలోచన దొరుకుతుంది. ప్రార్థించే వానికి దేవుని సహాయం దొరుకుతుంది. ప్రార్థించేవాడు ఎక్కడికి వెళ్ళినా అతని ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేసే భక్తి జీవితంలో దేవుడు తోడై ఉంటాడు. ప్రార్థన మన జీవితానికి ఒక ప్రాకారం వంటిది. ప్రార్థన తప్ప నిన్ను నన్ను ఏది రక్షించలేదు. ప్రార్థన తప్ప నిన్ను నన్ను ఏది బాగు చేయలేదు. ప్రార్థన తప్ప నిన్ను నన్ను ఏది ఆశీర్వదించలేదు. యెహోషాపాతుకి గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది కేవలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ప్రార్థనేనండి నీకు విజయం. ఈరోజు చాలామంది భక్తి తెలిసిన, వాక్యాలు తెలిసిన, ప్రార్థన లేనందువలన వాళ్ళ జీవితంలో అపజయం పాలైపోతున్నారు. ప్రార్థనే విజయాన్ని ఇచ్చేది. ఈ ప్రార్థన వదిలిపెట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నిన్ను నాశనానికి తీసుకెళ్ళింది. పేతురుని అపవాది బంధించాడు. హేరోదు ఎవరు అంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏ కాడికి వాడు ఆది అపోస్తుల కాలంలో అపోస్తులను హింసించడానికి, హత్య చేయడానికి, చెరలో వేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనట 4 చతుష్టయాలు, 4 టీమ్స్ ఉన్నాయి ఆయనకి. ఎందుకో పేతురు ఒక్కడిని ఎక్కడికి వెళ్ళిపోకుండా కాపడానికి ఎంతమంది టీమ్స్ ఉన్నారు? పోలీసులు 4 టీమ్స్, 4 చతుష్టయాలు. మళ్ళీ ఇది చాలదని చేతుల్ని బంధించారు సంఖ్యలతో. ఇది చాలదని మళ్ళీ ఎక్కడ వేశారు? చెరలో వేశారు. మళ్ళీ ఇది చాలదని ఆయన పడుకున్న ఇటువైపున ఒక సైనికుడు, ఇటువైపున ఒక సైనికుడు. మళ్ళీ ఇది చాలదని చెరకేమేశారు? గేట్ వేసేసారు, తాళం వేసేసారు. మళ్ళీ ఇది చాలదని గేటు బయట ఎవడున్నాడు? ఇంకొకడు ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు బాగా పనిచేస్తున్నప్పుడు, దేవుని కొరకు బాగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, నీ రోషం ఏ స్థాయిలో ఉంటుందో అపవాది కార్యాలు కూడా నీ మీద దాడి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. నీ జీవితంలో శ్రమలు ఎక్కువ అవుతున్నాయా? విశ్వాసిగా ఉన్నా అది నీకు మహిమ. ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా? దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నా అది నీ భక్తిలో స్థాయి. ఎందుకంటే పేతురు ఎంత బలంగా వాడబడుతున్నాడో, అతను మాట్లాడితే 1000 మంది మార్చబడుతున్నారు. నడిస్తే నీడబడితే చావడానికి సిద్ధమైన వాళ్ళు కూడా బతుకుతున్నారు. అతని వలన ఇశ్రాయేలీయులు, అన్యులు మార్పు పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. సంఘంలో గొప్ప ఉజ్జీవం పేతురు ద్వారా వస్తుంది. ఆయన ప్రకటిస్తూ ఉంటే చేపలు పట్టేవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిదిరా బాబో అని జ్ఞానులు తలలు పట్టుకుంటున్నారు.
ఇంత గొప్పగా వాడబడుతున్నటువంటి పేతుర్ని అపవాది హేరోదు రూపంలో బంధించినప్పుడు చెప్పాను కదా, ఎంత సెక్యూరిటీ. నువ్వు దేవుని కొరకు ఎంత బాగా నిలబడతావో వాడంతా నిన్ను ఏం చేస్తాడంటే చక్కగా నిలబడనీయకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అలాంటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవానికి స్తోత్రం అని చెప్పాలి తప్ప దేవుని నమ్ముకున్నందుక ఈ శ్రమలు అని అనుకోకూడదు. మీరు దేవుని నమ్ముడి, మీకు శ్రమలు ఒక్కటి కూడా రాదు అని ఎక్కడ ఉందా బైబిల్? పేతురు మరి అంత భయభక్తులు కలిగినవాడు, ప్రార్థనాపరుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, బలముగా వాడబడుతున్నవాడు, అంత బలంగా ఆ స్థాయిలో వాడబడుతున్న వాడికి ఎంత ప్రొటెక్షన్ ఉండాలి? మరేంది 4 చతుష్టైలు ఏంటి, 2 ఏంటి, బయట ఒకటేంటి, సంఖ్యలు ఏంటి, ఇదేంటి అసలు? మనం ఆత్మలో ఎదిగే కొలది పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి. మన స్థాయి పెరిగే కొద్దీ అపవాది పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడట ఈయన చెరలో ఉన్నాడు, మౌనంగా ఏడవలేదు, కన్నీరు విడవలేదు, ఎంతో నిబ్బరంగా ఉన్నాడు. కానీ విశ్వాసులు ఒక ఇంట్లో ఒక గదిలో చేరి ప్రార్థన చేస్తున్నారంట. ఎట్లా తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు విని పరలోకంలో నుండి దేవదూతను పంపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎదుగుతున్న విశ్వాసమైన నీ జీవితంలో, దేవుని కొరకు నిలబడుతున్న క్రైస్తవుడు అయిన నీ జీవితంలో శ్రమలు, పోరాటాలు ఎన్ని ఉంటాయి అనేది ఎంత సత్యమో, ఆ పోరాటాలలో ఖచ్చితంగా విడుదల కూడా ఉంటుంది. హల్లెలూయా. పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. దేవుని హస్తము ఖచ్చితంగా ఆ ప్రాంతములకు దిగి వస్తుంది, నమ్మాలి. మన దేవుడు ఆదరణకర్త, అనాథగా విడువడు. పరిస్థితి ఏదైనా కొద్ది కాలమే నువ్వు శ్రమలకు అప్పగించబడతావు, కానీ అత్యాసక్తితో కూడిన ప్రార్థన నీ మధ్యకు దేవుని హస్తాన్ని, దేవుని ఆత్మని, దేవుని సహాయాన్ని, దేవుని దూతని పంపిస్తుంది. దేవుని దూత దిగి వచ్చి కట్లన్నీ తీసేసి వస్త్రం వేసుకో అన్నాడు. పేతురు వస్త్రం వేసుకో. పేతురికి ఏం అర్థం కావట్లా. పేతురు పరవశం అయిపోయి ఉన్నాడు, ఏం అర్థం కావట్లా అసలు. పేతురు వస్త్రం వేసుకున్నాడు, చెప్పులు వేసుకో అన్నాడు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అలా చెప్పులు వేసుకొని నడుచుకుంటా వెళ్తుంటే ద్వారాలు అటుకవే తెరుచుకున్నాయి. మొదటి గవిని దాటాడు, రెండో గవిని దాటాడు, మొత్తానికి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. జైల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ పట్టణం అంతా కలవరం. ఇంత సెక్యూరిటీ మధ్య పేతురును విడిపించగలిగింది ఎవరు? ఏమి అర్థం కాని పరిస్థితి. కానీ బైబిల్ చెప్తుంది, సంఘం యొక్క అత్యాశక్తితో కూడిన ప్రార్థన బలమైన బలగాల మధ్యలో నుండి పరిశుద్ధుడైన పేతురుని బయటకు తీసుకుని వచ్చింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. శ్రమలు ఏ స్థాయిలో ఉంటాయో నీ ప్రార్థన కనుక ఆ స్థాయిలో ఉండగలిగితే అద్భుతం ఆ స్థాయిని మించగలుగుతుంది. శ్రమ పెరిగిందా? ప్రార్థన పెంచు. శోధన పెరిగిందా? ప్రార్థన పెంచు. అపవాది ఒత్తిడి పెరిగిందా? ప్రార్థన కూడా పెంచు. నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నీ ప్రార్థన కూడా అధికమగునుగాక. ప్రార్థన అధికమవుతా ఉంటే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన కంటే రెట్టింపు కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రార్థన తప్ప మన జీవితంలో ఇక విడుదల కార్యాలని, గొప్ప కార్యాలని, జయ జీవితాన్ని, అపవాదిని ఓడించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వగలిగే ఇంకొక సామర్థ్యం, సోర్స్ లేదండి. మోషే జీవితంలో చూడండి, ఎలాంటి శోధన వచ్చినా ఆయన మొట్టమొదటిగా చేసిన పని దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ప్రజలు సణిగిన, అయ్యా సేవలో వ్యతిరేకతలు వచ్చిన, అయ్యా తిరుగుబాటులు వచ్చిన, అయ్యా ఆహారం కావాలన్నా, అయ్యా నీళ్లు కావాలన్నా, అయ్యా అన్నిటికీ ఒకటే పరిష్కారం అని మోషే జీవితం చెప్తా ఉంది. ప్రార్థనలోకి వెళ్ళి మనం అడిగితే ప్రతిదీ ప్రభు ఇవ్వగలుగుతాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. లక్షలాది ప్రజల దాహార్తిని తీర్చింది ప్రార్థన కాదా? లక్షలాది ప్రజలు నెల దినములు మాంసం తినేటట్టుగా చేసింది ప్రార్థన కాదా? ఒక దినాన మోషే సైతం అవిశ్వాసి అయిపోయినటువంటి పరిస్థితుల్లో, ప్రభువా ఇంతమందికి, ఇన్ని లక్షల ప్రజలకి భోజనం పెట్టడానికి నేను ఎవరినయ్యా, నా సామర్థ్యం ఏంటయ్యా, నేను చచ్చిపోతానయ్యా, ఈ శాపొద్దయ్యా అన్నాడు. దేవుడు ఏం మాట్లాడలా, ఒకటే ఒక మాట మాట్లాడాడు, నా బాహుబలము ఎన్నడైనా తక్కువైందా అన్నాడు. ఆ ఒక్క మాట మోషేకి బలం ఇచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ప్రార్థన రాదని నేను అన్నాను, ప్రార్థన అనుభవాలు లేవని చెప్పను. మీరు గతంలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు పొందారు, కానీ ఇప్పుడు ఎందుకు పొందట్లేదంటే అప్పుడున్న ప్రార్థన ఇప్పుడు లేక.
ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? నిన్న కార్యాలు చేస్తుంది, నేడు కూడా చేయగలుగుతుంది, రేపు కూడా అద్భుతాలు దాచిపెడుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థనలో ఎంత మండుతూ ఉంటావో అపవాదిని అంతగా జయించగలుగుతావు. నువ్వు ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతావో అపవాదిని అంతగా ఓడించగలుగుతావు. నువ్వు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనిస్తావో అపవాది సంఖ్యలు అంతగా వీడగొట్టబడతాయి. పౌలు శీలలు అంతటి చెరలో కూడా ఏం చేశారట? ప్రార్థన. అయ్యా అమ్మ అంటలేదట, ప్రార్థన. ఎట్లాంటి ప్రార్థన తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే జైల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన వింటున్నారట. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? చచ్చేటట్టు కొట్టారు, రక్తశక్తి అయిపోయింది ఒళ్ళు, చిన్నగా చేయట్లేదట ప్రార్థన, బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నారు. శోధనలు పెరిగినాయని ప్రార్థన స్వరం తగ్గకూడదు. మనిషివి బలహీనమయ్యావని నీ ప్రార్థన బలహీనం అవ్వకూడదు. చిన్నగా చేయొచ్చు, తప్పేం లేదు. దేవుడేమి ఎరా ఏదే సౌండ్ తగ్గింది అండో. కానీ ఎందుకు అక్కడ ఆ మాట రాయించాడు అంటే, శ్రమలలో కూడా ప్రార్థించే మా స్వరాలు తగ్గలేదు, అంతకంతకు ఇవి పెరుగుతూనే ఉన్నాయని క్రైస్తవ సమాజానికి చెప్పడానికి అపోస్తులైన పౌలు మరియు శీలల ద్వారా మనకి పాఠాన్ని నేర్పించాడు. నీ జీవితంలో నీ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? వారు చేసిన ప్రార్థన వారిని విడిపించింది, చెరలో ఉన్న అనేకులను విడిపించింది, జైలు అధికారికి మారు మనసును దయచేసింది, ఆ చెరసాలంతా కూడా పునాదులన్నీ కూడా కదిలింపబడే ఒక భూకంపాన్ని సృష్టించింది. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? నువ్వెక్కడ నిలబడి ప్రార్థన చేస్తావో, ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తావో, ఏ శ్రమలలో ప్రార్థన చేస్తావో, ఏ శోధనను బట్టి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన వాటన్నిటినీ, వాటికి కారణమైన వారిని సైతం కదిలించగలిగింది. స్తోత్రం, స్తోత్రం. నీ శోధనకు ఒక మనిషి కారణమా? ప్రార్థించు, ఆ మనిషిని దేవుడు కరిగిస్తాడు. నీ శోధనకు ఒక వ్యవస్థ కారణమా? ప్రార్థించు, ఆ వ్యవస్థను కదిలిస్తాడు. జయించలేని నీ పోరాటాలకి ఒక వ్యక్తి కారణమా? ప్రార్థించు, ఆ వ్యక్తిని మారుస్తాడు. నీ జీవితంలో కృంగిపోవడానికి కారణం అప్పు కారణమా? ప్రార్థించు, రహస్య స్థలములలో మరుగయ్యున్న ధనాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుని వాగ్దానాలు అసత్యం కాదు, మనకేదో కొంచెం కంటనీరు తుడిపేటువంటి మోటివేషనల్ స్పీచ్ కాదు. అవి వాగ్దానాలు, అవి నిత్యమైనవి, అవి నిజమైనవి, యథార్థమైనవి, భక్తుల జీవితాల్లో నెరవేర్చబడినవి. నిశ్చయంగా మన జీవితాల్లో కూడా నెరవేర్చబడుట అవి ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. అప్పులున్నాయా? ప్రార్థన చేయి, నీకోసం రహస్యంగా దేవుడు డబ్బును దాచిపెట్టాడు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ఎలా. మన దేవుడు ఎవరో? శ్రీమంతుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాట రాశా, అందులో మొదటి చరణం ఏంటంటే, ఆది యందు ఉన్నవాడవు, అల్ఫా ఒమేగవు, అద్భుతాలు చేయువాడవు, ఆద్యంతరహితుడవు, ఆశ్చర్యకరుడవు, ఆది సంభూతుడవు, శ్రీమంతుడా సిరులన్నీ నీవేగా, శ్రీమంతుడా సిరులన్నీ నీవేగా, యేసయ్యా యేసయ్యా. స్తోత్రం చెప్పండి. ఆయన శ్రీమంతుడు, సిరులన్నీ ఆయనవే, కొండ మీద పశువులు ఆయనయే చెప్పండి, బండలో నీళ్లు కూడా ఆయనయే, వెండి బంగారాలు కూడా ఆయనవే. మనకు అడగటమే తెలియట్లా. ఇది మొదలుకొని మన ప్రతి సోదరులలో అపవాదిని జయించినట్లుగా దేవుని వైపు చేతులెత్తుదుముగాక. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులకు అమాలేకులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమాలీకులే మేము వెళ్ళనీయం అటు నిలిచారు. ఇప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు దాటుకుని వెళ్ళాలి. ఎట్లా దాటుకోవాలి? పోరాడాలి. వీళ్ళకి యుద్ధం వచ్చా? వీళ్ళు ఇటుకలు చేసిన వాళ్ళు, వీళ్ళకి యుద్ధాలు ఎట్లా వస్తాయి? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అరే మీరు ఇటుకలు కట్టే పని కాదు నాయన, ప్రాకారాలను పడద్రోసే పని మీది. స్తోత్రం చెప్పండి. మీ ఇటుకలు తయారు చేసే ఉద్యోగం కాదు మీదే. ఇటుకల చేత నిర్మించబడిన శత్రు ప్రాకారాలు, తిట్టపరచిన గోడలో పడగొట్టుకొని తొక్కుకుంటూ వెళ్లే పరిచర్య మంది. స్తోత్రం చెప్పాలి.
యెహోషువ నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. పైన 2 చేతులు పైకెత్తి ఆత్మీయ యుద్ధం. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నప్పుడు అమాలేకుల మీద ఇశ్రాయేలుకి విజయం కలుగుతుంది. చేతులు బరువెక్కగా దించినప్పుడు అమాలేకులు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి హూరు అహరోన్లు ఇదొక చేయి అదొక చేయి పట్టుకొని ఆయన రాయి మీద కూర్చోబెట్టినప్పుడు, ఆయన మంచిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జయ జీవితం గుండా ఇశ్రాయేలీల్ని అమాలేకులను అధిగమించి నడిపించాడు. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తుట అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువా, నేను నిస్సహాయుణ్ణి, ఖాళీగా ఉన్నాను, ఏం అర్థం కావట్లేదు, నేను నీకు సరెండర్ అయిపోయాను, ఒప్పుకున్నాను నీ అధికారానికి. ఇది చేతులు ఎత్తటం అంటే. ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుండి దేవుడు గొప్ప యుద్ధాన్ని జయించేటువంటి శక్తిని పంపిస్తూ ఉన్నాడు. బానిసలకు యుద్ధాన్ని నేర్పినది ప్రార్థన. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. అలవాటు లేని యుద్ధాన్ని చేయించేటట్లుగా బలమనిచ్చింది, వ్యూహపరిచింది, జ్ఞానమనిచ్చింది ప్రార్థన, 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 ప్రార్థన. కాబట్టి అమాలేకులైనా, శత్రు ఎవడైనా, సంఖ్యలైనా, శోధనైనా, ఏదైనా కేవలం ప్రార్థన మాత్రమే అపవాదిని జయించే కృపనిస్తుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? రెండవది ఉపవాసము ద్వారా లేదా ఉపవాస ప్రార్థన ద్వారా. దేని ద్వారా చెప్పండి. ఫాస్టింగ్ ప్రేయర్. చదవండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యోధా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఒకటి ప్రార్థన, రెండోది చెప్పండి ఉపవాస ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన చేత కానివి, ప్రార్థన వలన జయించలేనివి రెండో స్టెప్ ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే కడుపు మార్చుకొని డైటింగ్ చేయటం కాదు. ఇప్పుడు జరిగేదన్నీ డైటింగ్లే. 40 రోజులు ఉపవాసాలు, ఆ మాల వేసుకొని ఆ కండం వేసుకొని తిరుగుతారు. కానీ ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళి సమర్పించుకొని హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఉపవాసంతో విచారించేటువంటి మనసు లేదు. ఫాస్టింగ్ ఈజ్ నాట్ డైటింగ్. ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు, అన్నం మానేయటం కాదు. ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివసించుట. దేవుడు మాత్రమే కొన్ని వ్యవస్థలు సృష్టించాడు, ఆయనే స్వయంగా సృష్టించాడు. అందులో ఒకటి ఉపవాసం. స్తోత్రం చెప్పండి. ప్రభువా, నేను ఉపవాసం ఉంటానయ్యా, కష్టాలు వచ్చినాయి అయ్యా అని మోషే అడగలేదు. కానీ చెప్పండి, మోషేనే దేవుడు పిలిచాడు. రా. ఎన్ని రోజులు? 40 రోజులు. మోషే అడిగితే దేవుడు ఉపవాసం ఉండమనలా, మోషేకే దేవుడు ఉపవాస ప్రార్థనను నేర్పించాడు. స్తోత్రం. అంటే ఉపవాసం అంటే మనిషి మదిలో నుంచి వచ్చినటువంటి ఆ అలవాటు కాదు, వ్యవహారం, ఆలోచన కాదు, పద్ధతి కాదు. ఉపవాసం అంటే అపవాదిని జయించుటకు సర్వ సృష్టి కలిగిన సర్వజ్ఞాని అయిన దేవుడే మనిషికి అనుగ్రహించిన ఒక దైవీకమైన పద్ధతి. ఆ ఉపవాసం ద్వారా మనం అపవాదిని జయించుటకు శక్తిని పొందుతాం. ఉపవాసంలో శరీరం సన్నగిల్లిద్ది, బలహీనమైద్ది, వాస్తవమే. అట్ ద సేమ్ టైం ఆత్మ బలముతో నింపబడుతుంది. 40 దినాలు 40 రాత్రులు ఆ అరణ్యంలో ఉపవాసం ఉండి గలిలయ ప్రాంతానికి యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడట ఆత్మ బలముతో నింపబడ్డాడు. ఉపవాసం నీ శరీరాన్ని క్షీణింపజేస్తుంది, శుష్కింపజేస్తుంది. కానీ అంతరంగ పురుషుణ్ణి దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింపజేస్తుంది. ఎందుకయ్యా ఉపవాసాలంటే మన అంతరంగ పురుషునికి బలమని ఇవ్వడానికి. ఎందుకంటే అపవాదిని శరీరంతో మనం జయించలేము, కేవలం ఆత్మ బలముతో మాత్రమే జయించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని 3 సైన్యాలు వస్తున్నాయి. వీళ్ళని జయించాలంటే నా శక్తి చాలదు కదా, నీ శరీర బలము చాలదు. కానీ ఉపవాసం ఉండటం ద్వారా నీ ఆత్మ బలము ద్వారా అద్భుతాలు జరుగుతాయని యెహోషాపాతు తన జీవితంలో యుద్ధాన్ని గెలుచుట ద్వారా మనకి నిరూపించాడు.
ఏ రాజైనా యుద్ధం వస్తే ఉపవాసాలు ఉంటాడండి? కత్తికి సానబెడతాడు, ఆయుధాలని సమకూర్చుకుంటాడు, యుద్ధాన్ని వ్యూహపరుస్తాడు, ఇంకేవేవో ప్రణాళికలు రచిస్తాడు, పథకాలు రచిస్తాడు. కానీ నేనేం చేయట్లా. అరే మన శక్తి వల్ల కాదు, ప్రజలారా ఉపవాసం ఉందాం అన్నప్పుడు ఆ ఉపవాసం ఏం చేసిందో తెలుసా? శత్రువులకి కన్ఫ్యూజన్ తెప్పించింది. వచ్చిన ముగ్గురు ఏమయ్యారు తెలుసా? వాళ్ళల్లో వాళ్ళే చంపుకున్నారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఉపవాస ప్రార్థన అపవాదికి అర్థం కాని భాష. ఉపవాస ప్రార్థన ఏంటి? అపవాదికి అర్థం కాని భాష. కొన్నిసార్లు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించవు అంటే అర్థం ఏంటంటే ఉపవాసానికి వెళ్ళమని దేవుడు చెబుతున్నట్టు. నువ్వు ఉపవాసం చేస్తే వాడికి అర్థం కాదు, శత్రువు వాళ్ళే తన్నుకొని చచ్చిపోయారట. ఈ ఉపవాస ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా? శత్రువు అనేవాడు ఒక్కడు కూడా మిగలకుండా అందరూ కూడా నేలమట్టం అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఓనా పగుంటే వాళ్ళ మీద ఉపవాసాలు ప్రార్థన చేయకండి. ఇది ఆత్మ సంబంధమైన అర్థం. శత్రువుల మీద పగతో ఉపవాసం ఉన్నారంటే మీరు చేసేది ఉపవాసం కాదు, శాతబడి. ఏంటిది? శత్రువు మీద కోపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే అది ఉపవాసం కాదు, చేతబడి. అల్లసించాలి దేవా. మన దేవుడు అట్టండి ప్రార్థనలు వినే దేవుడు కాదు. నువ్వు పిచ్చిదానివి, పిచ్చోడివి. ఆయన సర్వజ్ఞాని, నీ హృదయం ఎరిగినవాడు. నువ్వు ఉపవాసం ఎందుకు చేస్తున్నావు కూడా ఎరిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ మాట పలికిస్తున్నాడంటే ఎవడో ఉంటాడు అజ్ఞాని. అధికమైన జ్ఞానులు ఎవరో ఉంటారు, అందుకే నీ మాటలు వస్తూ ఉంటాయి. ఉపవాసం ఎందుకో తెలుసా? శత్రువు అనగా అపవాది మీద మనం యుద్ధంలో జయాన్ని పొందటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఎస్తేరు గ్రంథంలో ఒక ఆజ్ఞ చేయబడింది. రాజా, ఈ రాజ్యంలోనే ఈ సంస్థలన్నింటిలోనే యోధా జాతి ఒకటి ఉందయ్యా. వాళ్ళ విధులు వేరు, విధానాలు వేరు, పద్ధతి వేరయ్యా. వీళ్ళు గనక ఇదే విధంగా ఉంటే నీకే ముప్పయ్యా అని రాజు దగ్గర ఏం చేశారు? ఎక్కేశారు. ఈ రాజు ఆగ్రహావేశుడే, యూదుడనేవాడే ఉండకూడదు, శిశువుల్ని, స్త్రీలని, వృద్ధుల్ని, యవనస్తుల్ని అందరూ చంపేసేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఇప్పుడు ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? మొర్దెకైతో చెప్తుంది, నానా నువ్వు ఉపవాసం ఉండు, యూదులైన ప్రతి ఒక్కరిని సమాజ మందిరంలో చేర్చి ఉపవాసం పెట్టు, నేను కూడా ఉపవాసం ఉంటా, నాతో ఉన్న వాళ్ళు కూడా ఉపవాసం పెడతా. రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆజ్ఞ లేదు, కానీ నశిస్తాను, నేను మాత్రం ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. 40 రోజులు చేయాల. ఎన్ని రోజులు? జస్ట్ 3 days. నువ్వు మంచి మనస్సాక్షితో, మంచి ఉద్దేశంతో 3 రోజులు చేసిన ఆ 3 రోజులు ఒక శక్తివంతమైన వలయాలు నీ చుట్టూ, నీ ప్రజల చుట్టూ ఆవరిస్తాయి. ప్రభావం విడుదలైతే నీ ఉద్దేశాలు బాగోకుండా 40 కాదు 50, 100 రోజులు చేసిన నథింగ్. ఆమె ఉద్దేశం ఏంటి తెలుసా? నా ప్రజలను హతమొందించడానికి జారీ చేయబడిన ఆజ్ఞ రద్దు చేయబడాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ పిల్లల మీద శాపం రద్దు చేయబడాలంటే, నీ కుటుంబం మీద శాపం రద్దు చేయబడాలంటే, నీ ఇంటిలో రోగం రద్దు చేయబడాలంటే, విగ్రహారాధన రద్దు చేయబడాలంటే, మనుషుల కుతంత్రాలు రద్దు చేయబడాలంటే, చేతబడ శక్తులు రద్దు చేయబడాలంటే, నీకు హాని పూనుకొని చేస్తున్న ప్రతి ప్రయత్నాలు నిరర్థకం అవ్వాలంటే ఓన్లీ వన్ ద వే ఇస్ ఫాస్టింగ్ ప్రేయర్. స్తోత్రం చెప్పండి. కొంతమంది భయపడతారు, ఏంటి మా ఇంట్లో అందరికీ రోగాలు, అందరికీ బలహీనతలు, ఎవరైనా చేతబడి చేశారా? చెయ్యి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎదుట చేతబడులు కూడా నిలబడలేవు. స్తోత్రం. అపవాది నిలబడలేడు. హల్లెలూయా. దెయ్యపు కార్యాలు పని చేయలేవు. సంస్థానాలన్నింటిలో యూదులందరి మీద మరణ శాసనం వచ్చి ఉండగా 3 దినాలు ఎస్తేరు, మొర్దెకై, యూదులలో కొంతమంది సమాజ మందిరంలో చేర్చబడి ప్రార్థన చేశారట. ఉపవాసముడి కడుపు కట్టుకొని రాజు దగ్గరికి వెళ్తే, నేను రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు అనలేదట. తన రాజదండం ఆమె మీద చాపాడంటే యాక్సెప్టెన్సీ, కనుకరం దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఉపవాసం రాజాజ్ఞను రద్దు చేయగలిగింది. హల్లెలూయా. రాజు యొక్క కనికరమును దింపేది. హల్లెలూయా. శాసనాలను రద్దు చేయగలిగింది. హల్లెలూయా. మరణము నుండి విడిపించగలిగింది. హల్లెలూయా. జీవములోనికి దాటింపగలిగినదే. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మరణపు అనుభవాలు సంఘములో రద్దగును గాక.
కుటుంబాలలో రోగపు ఆత్మ రద్దగునుగాక, మీ మీద ఏలుబడి చేస్తున్న చేతబడ శక్తులు రద్దగునుగాక, దెయ్యపు ఆత్మ రద్దగునుగాక, అపవాది క్రియలు రద్దగునుగాక. ఒక్కసారి చప్పట్లు కొడుతూ యేసు రక్తమే జయమని చెప్పండి, సిలువ రక్తమే జయమని చెప్పండి, యేసు రక్తమే జయమని చెప్పండి, సిలువ రక్తమే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఎన్నడూ చూడని విప్లవాత్మకమైన ఆశీర్వాదాలని తీసుకొని వస్తాయి. ప్రార్థన వల్ల నీ పని అవ్వకపోతే ఉపవాస ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మూడో మాట చెప్తా. ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన, మూడవది దేవుని వాక్యం ద్వారా మనం అపవాదిని జయించవచ్చు. బై ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కెన్ కాంక్వర్ ద డెవిల్. అపవాదిని మనం జయించవచ్చు. ఒకసారి ఆ సందర్భం ఎక్కడ ఉంటుంది? లోకాసు వార్త తీయండి, 4వ అధ్యాయం. యేసు ప్రభు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసాన్ని ముగించి మిక్కిలి ఆకలిగా ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అంతా సక్సెస్ఫుల్గా ముగించి మిక్కిలి ఆకలేస్తుందట. అప్పుడు అపవాది గడిచాడు, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. ఏమన్నాడు? యేసు, ఎందుకని ఆకలితో ఉన్నావు? ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉపవాసాన్ని సక్సెస్ఫుల్గా ముగించి 40 రోజులు కూడా అయిపోయినాయి. ఆ 40 రోజుల తర్వాత కూడా ఆ 40 రోజుల ఫలితాన్ని అంతా పోగొట్టడానికి వాడు వేసే అస్త్రం ఏంటో తెలుసా? తిను. అస్త్రం తిన్నా పాపం కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటి? ఎవడు చెబితే తినకూడదు? అపవాది చెబితే తినకూడదు. అది మ్యాటర్. నువ్వు మంచికే చెప్పినట్టుగా ఉంటాడు, కానీ దాని వెనకాల మన ఆత్మీయ జీవితాన్ని అంతా నీరుగార్చే ప్రక్రియ. అపవాది గడి పనులన్నీ ఎట్టుంటే మన ఆత్మీయ జీవిత ఫలితాన్ని అంతా చివరిదాకా కాపాడుకున్నంత పరిశుద్ధతనంతా చివరిదాకా కాపాడుకున్న ఆ యొక్క ఉపవాస ఫలితాన్ని అంతా ఒక్క క్షణంలో పోగొట్టగలడు అపవాది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే భాషలు చెబుతున్నా. 40 రోజులు ఉపవాసం ఉండి 41 రోజు వెళ్ళి తాగి వచ్చారనుకోండి. 40 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళి ఇష్టానుసారంగా సినిమాలు చూశారనుకోండి. యేసయ్యా 40 రోజులు ఉపవాసాల్లో కాపాడావు నాయనా, ఈ సీరియల్ ఏమైపోయిందో ఏమో అని 8ంటికి తిప్పావనుకో, ఏమైనట్టు? నీ ఉపవాసం అంతా పోయినట్టు. ప్రార్థన ఒకటే కాదు, ఉపవాసం ఒకటే కాదు, వాక్యము ఎరిగిన క్రైస్తవునిగా నీ ఉంటే అపవాదిని చాలా సులువుగా జయిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోని శక్తిని ప్రతి క్రైస్తవుడు రుచి చూచి ఎరగాలి. చాలా మందికి దీని రుచి తెలియట్లా. దావీదు కట వాక్యం దొరికినప్పుడు సర్వ సంపదలు దొరికినట్లుగా ఫీల్ అయ్యాడట. స్తోత్రం. దావీదు కట వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుందట. హల్లెలూయా. దైవజనుడట వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో మంట పుట్టింది. ఈరోజు మన జీవితాల్లో వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమైతే మనకి ఖచ్చితంగా అపవాదిని జయించే మార్గాలు ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి? వాక్యంలో. యేసు ప్రభు సొంత మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. అంతే. వెళ్ళాడాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అంటాడు, గో పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళిపోయి దూకు, నీకు దేవదూతలు తోడై ఉంటారు కదా, దూకు. గద్దించాడు ఆయన. ఇట్లా ప్రతి సందర్భాన్ని ఏం చేశాడు? వాక్యము ద్వారా జయిస్తేనట వాడు కొంతకాలం. ఈ మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతకాలం? హలో, ఎంత వాక్యముతో కూడా జయించినా కానీ దేవునిని, యేసు ప్రభుని అపవాది ఎంతకాలం వదిలిపెట్టాడు చెప్పాలి మీరు. మరి అది సంగతి. మరి నీకు వాక్యం తెలియకపోతే ఎల్లకాలం నీతోనే ఉంటాడు. అర్థమైందా? వాక్యం తెలిసిన యేసు ప్రభునే కొంతకాలం వదిలే, మంచి పవర్ఫుల్గా ఉన్నాడు, మళ్ళీ 1 నెల ఆగొద్దాం, 2 నెలలు ఆగొద్దాం, సంవత్సరం ఆగొద్దాం అని కొంతకాలం విడిచిపెట్టాడట. యేసు ప్రభు దగ్గరికి ఎంతకాలం వచ్చినా వాడు ఓడిపోయాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువా, ఈ సిలువ నీకు దూరమగునుగాక అన్నాడు. సైతానా పో అన్నాడు. తెలుసా ఆయనకి
ఏ కాలంలో కూడా, ఏ సీజన్లో కూడా, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 100, ఎక్కడ కూడా మనుష్య కుమారుని మీద, యేసుక్రీస్తు మీద, మన దేవుని మీద అపవాదికి జయము దొరకలేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాహాటముగా సిలువలో అపవాదిని ఓడించాడు యేసయ్య. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆయన సిలువలో పలికిన ప్రతి మాట వాక్యమే కదా, ప్రవచనమే కదా. సైతాన్ గాడు చేదు చిరకనిచ్చాడు, అది కూడా ముట్టుకోలా. దాహం దాహం అన్నాడు, కానీ తాగడానికి కాదు, వాక్యమును తన జీవితం ద్వారా నెరవేర్చడానికి. స్తోత్రం చెప్పండి. ఇంత టెన్షన్లో ఉన్నావు, రోమియోలో ఒక శాపం, ఆ చెట్టుని చెప్పించాక ఒక శాపం వదిలో అన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి. స్తోత్రం చెప్పండి. అక్కడ ఓడిపోయాడు. అన్నీ చెప్పి సమాప్తమాయను అన్నాడు. హల్లెలూయా. చివరి మాట ఒక్కటి చెప్పగానే సైతాను గాడి పని అయిపోయింది. అయ్యో, సమాప్తమైందనే మాటలో యేసు ప్రభు పరిచర్యే కాదు, ఆయన వాక్య విధానమే కాదు, ఆయన సిలువ ఎక్కటమే కాదు, అపవాది పని కూడా అయిపోయింది. కొట్టు చప్పట్లు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువలో దేవుని వాక్కుల చేత అపవాదిని జయించగలిగిన శక్తి యేసయ్యకుంది. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యం తెలిస్తే, ప్రార్థనతో పాటు వాక్యం కూడా నీకు ఆయుధం అయితే వాడిని నేను చేయలేడు. ఎందుకు అబద్ధ బోధల వైపు తిరుగుతున్నారు జనాలు? వాక్యం తెలియక. ఎవడేం చెప్పిన ఎందుకు నమ్ముతున్నారు? వాక్యం తెలియక. పాస్టర్ చెప్పని, బిషప్ చెప్పని, పోపు చెప్పని, వాక్యం. మొన్న మధ్య సిలువ బొట్లు పెట్టారు, ఎవడో చెప్పాడని. ఇప్పుడే ఎవడి దగ్గర లేవు. అర్థమైంది జనాలకు, అరే మనమే తిక్కలోళ్ళు అయ్యావురా, అనవసరంగా ధర్నాలు చేసాం, ఫ్లెక్సీలు పెట్టాం, యూట్యూబ్లో అల్జలు చేసాం. ఇప్పుడు ఒక్క సంఘంలో ఆయన సిలువ బొట్టు పెట్టారో అది వాక్యానుసారం కాదని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. మనకి ఇప్పుడు అర్థమైంది అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? మీకు వాక్యం తెలుసు గనక. హల్లెలూయా. వాక్యం ఎదుగుతున్నారు గనక. హల్లెలూయా. వాక్యము తెలిస్తే అటు జోలికి మనం వెళ్ళాం, తెలుసు మనకు అది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీరు వాక్యమును ధ్యానిస్తే అపవాది కుతంత్రాలు మీకు అర్థమవుతాయి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీకు అపవాది కుతంత్రాలు పెద్ద కొత్త ఏం కాదు, మీరు తెలిసిన వాళ్లే. అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు వాక్యం బాగా తెలుసు కాబట్టి వాడి ప్లాన్స్ కూడా తెలుస్తాయి. వాక్యం తెలిసిన వాడికి అపవాది యొక్క ప్లాన్స్ కూడా తెలుస్తాయి. వాక్యం లేనివాడికి అపవాది ప్రణాళిక కూడా. దేవా నీకు స్తోత్రమయ్యా, ఇది నీ ఆశీర్వాదం తప్ప వేరొకటి కాదే అనిపించింది. కాబట్టి వాక్యము ద్వారా అపవాదిని జయించవచ్చు. 4వది చెప్తాను, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. 4th one is Holy Spirit, అసిస్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే నువ్వు అపవాదిని చాలా ఈజీగా జయించవచ్చు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం ఏంటి ఒకసారి. 2 దంపతులు కనబడుతున్నారు, అననీయ సప్పీరా. అక్కడ మీకు 2 పదాలు కనబడుతున్నాయి, పరిశుద్ధాత్ముడు, అపవాది. ఎంతకీ అననీయ సప్పీరా అవిశ్వాసుల విశ్వాసుల? ఎంతటి విశ్వాసులో తెలుసా? వారికున్న యావత్ భూమిని అమ్మి పేతురు గారికి ఇవ్వడానికి, పరిచర్యకి ఇవ్వడానికి వెనుదీరుగని సమర్పణ, ఆత్మ నడిపింపగలిగిన వాళ్ళు. అననీయ సప్పీరా సాధారణమైన విశ్వాసులు కాదండి. ఆది అపోస్తల ఉపదేశంలో ఎదిగిన విశ్వాసులు, బలమైన విశ్వాసులు, సమర్పణ కలిగిన విశ్వాసులు, ధనాపేక్ష లేని విశ్వాసులు. ఎంతటి విశ్వాసులు! ఎందుకని వారి భూమిని అమ్మి పేతురు గారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. పరిచర్యకి అంటారా, పాస్టర్కి అంటారా, పరిచర్య జరగాలి ఈ కాదు నేను అనేది. దేనిని బట్టి వాళ్ళు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇంకొంచెం దగ్గరికి చెబుతున్నా, ఎవరు ఇవ్వమంటే ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఇవ్వమంటేనే వీళ్ళు భూమిని అమ్మటానికి డబ్బు తెచ్చుకొని రేపొద్దున ఇద్దామని సిద్ధపడ్డారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రేరణకి లోబడినప్పుడు వీళ్ళ సమర్పణ జీవితం కనపడుతుంది. అపవాది ప్రేరణ అనే మాట కనపడుతుంది అక్కడ. ఏ ప్రేరణ?
సాతాను ప్రేరణ 3వ వచనంలో. ఎందుకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటే అర్థం ఏంటంటే, సాతాను ప్రేరణకు ఎందుకు నువ్వు లోపడ్డావు, ఎందుకని అవకాశం ఇచ్చావు? అమ్మమంటేనే అమ్మావు కదా పరిశుద్ధాత్ముడు, మళ్ళీ సైతాను గాడి మాట ఎందుకన్నావు? హలో, అననీయ సప్పీరాలు సాధారణమైన వ్యక్తులు కాదనే మాట ఒకటి గుర్తుపెట్టుకుంటే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. అంతటి ఉపదేశంలో ఎదిగిన విశ్వాసులు, సమర్పణ కలిగిన విశ్వాసులు, ఆత్మ నడిపింపు కలిగిన విశ్వాసులు, దైవజనులను ప్రాణప్రదముగా ప్రేమించే విశ్వాసులు సైతం దేన్ని ప్రేరణకు లోబడ్డారు? దేనిని జయించలేకపోయారు, దేనిని ఓడించలేకపోయారు? సాతాను ప్రేరణ. బీ కేర్ చర్చ్. సంగమా, మీరు ఆత్మచేత నడిపించబడుతున్న వారు అయినప్పటికీ సాతాను ప్రేరణలతో జాగ్రత్త. నీ చెవి కేవలం పరిశుద్ధాత్మకే ఇచ్చుదువుగాక. స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నువ్వు తొట్టిల్లేటప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఒక చోటకి వెళ్ళొద్దంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఒకటి చేయొద్దంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. అది ఇష్టమా కాదా అనేది పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి కలిగిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ లీడింగ్. అదే పరిశుద్ధాత్మ నడిపింపు. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మకు నువ్వు చెవినిచ్చావనుకో, అననీయ సప్పీరాల చరిత్రలు ఎట్ట మిగిలిపోయేవాళ్ళు తెలుసా? విశ్వాసులంటే వారురా, వాళ్ళు సమర్పణ గొప్పదరా. వాళ్ళ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చేది, సమర్పణ అంటే అననీయ సప్పీరాలాగా ఉండాలి. కానీ వాళ్ళ బుద్ధి బయటపడేటట్టుగా చేసింది ఏంటిది? నీ ప్రాచీన స్వభావాల్ని బయటికి తీసుకొచ్చేది అపవాది ప్రేరణ. డబ్బు దగ్గర కకృతి పడుతున్నావా? తిండి దగ్గర కకృతి పడుతున్నావా? ఏదైతే సమర్పించుకుంటున్నావో దాన్ని మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఏదైతే వద్దనుకున్నావో చీకొట్టావో, పెంటలా భావించావో తిరిగి దాన్ని పోగు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? బీ కేర్ఫుల్. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అపవాది ప్రేరణ కింద నీ క్రైస్తవ జీవితం సాగుతుంది. నిరంతరము మనము దేవుని మాటలు విందుముగాక, పరిశుద్ధాత్మకే చెవి యొగ్గుదుముగాక. 2 మాటలు కనపడుతున్నాయి, పరిశుద్ధాత్మ, సాతాను. 2. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, మొదలుపెట్టారు. అపవాది ప్రేరేపించగానేనట ఆ పరిశుద్ధాత్మని మోసపుచ్చారట. ఏం చేశారు? పరిశుద్ధాత్మని ఏమన్నా అజ్ఞాన? జ్ఞానానికి ఆధారమగు ఆత్మ కదా, ఆయన మోసపరిచేది ఎవడు అంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు అనుకున్నారు, మేము ఆయన ప్రేరేపించాడు, ఆయన ఇవ్వమంటే ఇష్టం. మోసపుచ్చడం అంటే ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధాత్మకు తెలియకుండా అపవాది కార్యాలు చేయటం. కానీ పైన ఉన్న దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు నీ జీవితంలో. చాలామంది ఎందుకని వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మను కోల్పోతున్నారు తెలుసా? ఈ అననీయ సప్పీరాలు చేసిన పనిని బట్టి, వీళ్ళు చేసిన పనిని బట్టి అనేకులలో అగ్ని ఆరిపోతుంది. పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మనం ఆత్మలో తీవ్రత కలిగిన వారమై రగులుదుమగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ వచనం, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. రాటు అబద్ధం చెప్పేశాడు. ఎవరు? అననీయ. చెప్పగానే ఎందుకని నువ్వు ఇంత భయం లేకుండా భక్తి చేస్తావు? రే అననీయగా, నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు, దైవజనునికి అబద్ధం చెబుతున్నావు అనుకుంటున్నావు. కాదు, దేవునికే నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఇవ్వకపోతే ఎవడేడ్చాడో అని గద్దించినప్పుడు వెంటనే ఆ మాటలు వినుచుండగానే పడిపోయి ప్రాణము విడిచాడట. పొలము పోయే, ప్రాణము పోయే. ఇవ్వకుండా ఉంటే పొలం మిగిలేది. సాధారణ విశ్వాసగా బ్రతికేవాడు. ఇప్పుడు ప్రాణం పోయింది, పొలం ఏం చేసుకుంటావు? మళ్ళీ వచ్చింది, ఏమీ తెలియదు నాలాగా. ఎవరు? సప్పీరా. 3 గంటలకు వచ్చిందట. ఈ విషయం తెలియదు ఆమెకి. అప్పుడు అడిగాడు, సప్పీరా, ఈ భూమిని ఎంతకీ అమ్మారా మీరు అంటే, అందుకు అవునయ్యా పేతురు గారు, పాస్టర్ గారు, మీకు ఎందుకు అబద్ధం చెబుతాం? ఆయనేడి ఏమైపోయింది? అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారో
అపవాది ప్రేరణకు లోబడితే 1 పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వాడు అవుతావు, 2 దేవునితో అబద్ధమాడిన వాడు అవుతావు, 3 పరిశుద్ధాత్మని శోధించిన దాని అవుతావు. ఎందుకని ఈ పని చేశారు? వెంటనే ఆమె కూడా ఏమైపోయింది? ఆ మాటలు విని పడిపోయింది, ప్రాణము విడిచెను. యవనస్తులు పరిచారకులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు, పాతి పెట్టారు. నీ చావెట్టుండాలనుకుంటున్నావా? తబిత చనిపోతే ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యా ఇదిగో మా కుట్టిన బట్టలు ఎంత మేలు చేసింది చూడయ్యా, మా దగ్గర కుట్టుకులు కూడా తీసుకోలేదయ్యా అని వృద్ధులు, వృద్ధాప్యలో ఉన్నవారు, పెద్దవాళ్ళందరూ కూడా ఆమె శవము మీద పడి సాక్ష్యం చెబుతున్నారట. వాళ్ళ ఏడుపు కూడా ఏమైంది? నువ్వు చనిపోతే ఏడుపులో సాక్ష్యం వినబడాలి. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు అననీయ సప్పిరా అనే విశ్వాసులు ఉన్నారంట. ఎట్ట చేశారా అంటే వాళ్ళ ఎత్తామని అబద్ధాలు చెప్పారు పాస్టర్ గారితో. దేవుడు అది విన్నాడు, వాళ్ళు మొత్తాడు. ఇలాంటి మరణానికి మనం దూరం అగుదుమోగాక, పరిశుద్ధాత్మకు సంపూర్ణముగా లోబడదుమోగాక. యాకోబు పత్రిక చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. ఒక్క మాట ఇది చదవండి, బాగుంటుంది. యెహెజ్కేలు 1వ అధ్యాయం 12. యెహెజ్కేలు 1వ అధ్యాయం 12. త్వరగా. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపునకు పోవచ్చు. అక్కడ కొన్ని జీవులు కనబడుతున్నాయి. అవి ఎట్లా వెళ్తున్నాయంట? పరిశుద్ధాత్ముడు ఏ వైపు త్రిప్పుతున్నాడో ఆ వైపు చక్కగా నడుస్తున్నాయట. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో చక్కని మార్గాలు ఉండాలంటే పరిశుద్ధాత్మని నడిపింపుకి 100% నువ్వు లోబడదుగాక. స్తోత్రం చెప్పండి. అదే యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవమ్మా. అదే యెహెజ్కేలు గ్రంథంలో 1, 2, 3. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. చక్కగా దేవుడు ఏం కోరుకుంటాడు? చక్కగా నిలబడాలని కోరుకుంటా. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, మై డియర్ చర్చ్, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎట్లా దేవుడు మాట్లాడాలనుకున్నాడంట. అందుకు సంఘం ఎలా సిద్ధపడాలట? చక్కగా నిలుచుటకు, అంటే మంచిగా బ్రతుకుటకు. నువ్వు మంచిగా బ్రతకడానికి తీర్మానం తీసుకుంటే, మంచి మనస్సాక్షితో, మంచి ఉద్దేశాలతో, పరిశుద్ధాత్ముడే నీ బలము చాలదని గ్రహించి ఆయన నీ లోపలికి వచ్చి నిన్ను నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. చక్కగా నిలబడడానికి ప్రయత్నిస్తున్న క్రమములో యెహెజ్కేలు లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చాడట. బలముగా చక్కగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు లాగుండు, అననీయ సప్పిరా లాగుండొద్దు. చక్కగా నిలబడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు, చివరికి ఆరాధన, వర్షిపింగ్ గాడ్. చదవండి 1 సమూయేలు 16:23. దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయించగా ఆరాధించగా దురాత్మ అతనిని విడిచిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు ఆత్మ చేత నింపబడి ఆ సితారాను తీసుకొని ఆత్మతో ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉంటేనట సౌలుని అపవాది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం చరిత్రలో రాయబడిందట. స్తోత్రం చెప్పండి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. ఆరాధనకున్న శక్తి. నువ్వు ఆరాధిస్తే నీ కుటుంబంలో దెయ్యం పారిపోతాడు. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నిన్ను పట్టి పీడిస్తున్న అపవాది వెళ్ళిపోతాడు. అందుకని యవనస్తులారా, మీరేం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఏంటి బాస్ గారు? ఆరాధన అంటే ఆర్కెస్ట్రా మీద పాట కాదండి. ఆరాధన అంటే మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చోవటం ఆరాధన. ప్రార్థన చేయటకు ఏకాంతంగా వెళ్ళటం ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడో చేతులెత్తి పొగడడం ఆరాధన. దేవుడు మన ఎడల చేసిన కార్యాలని మనసులోనికి తెచ్చుకుని కృతజ్ఞత కలిగి జీవించడం ఆరాధన. నీకు ఒక సంగీత వాయిద్యం వస్తే అది ఆత్మతో ఆలపించడం ఆరాధన. నీకు దేవుడు మంచి స్వరం ఇస్తే ఆ స్వరముతో దేవుణ్ణి కీర్తించడం ఆరాధన. ఇలాంటి ఆరాధికులను వాడుకుంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి.
గాయకుడికి స్వరం కావాలి, ఆరాధికునికి ఆత్మతో నింపబడే హృదయం కావాలి. గాయకునికి గాత్రం ఉంటే సరిపోయింది, కానీ దేవుడు బాలసుబ్రహ్మణ్యాలను వాడుకోడు. హృదయాలు సిద్ధపరచబడిన ఆత్మచేత నింపబడిన దైవాత్మ ప్రేరణకు సంపూర్ణంగా లోబడే దేవుని హృదయానుసారులైన దావీదు వంటి ఆరాధికులను దేవుడు వెతుకుతున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆరాధిస్తూ ఉంటేనట సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయాడు. మన ఆరాధనలో అంత శక్తిని ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పౌలు శీలలు కూడా ప్రార్థనతో పాటు ఏం చేశారని చెరలో పాటలు పాడి ఆరాధన చేశారు. బా, జైలుని వర్షిప్ సెంటర్గా మార్చేశారండి. శ్రమ అయిన ఆరాధనకు ఆటంకం కాదు, నిందైన ఆరాధనకు ఆటంకం కాదు, పరిస్థితి ఏదైనా ఆరాధనకు ఆటంకంగా కాదు. స్తోత్రం చెప్పండి. మా మైటీ ఉందంటే ఎప్పుడు కూని రాగాలు తీసినట్టుగానే ఉంటుంది, పాడినట్టుగానే ఉంటుంది. ఏం పాడుతుందా అని నేను వింటూ ఉంటే ఆమె సొంతగా రాసుకుని పాటలు పాడుతూ ఉంటుంది. ఏసయ్యా అందము, ఏసయ్యా అందము అంటది. అదే 10 సార్లు పాడిద్ది. నేను అంటాను, నిజమైన ఆరాధన అది కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువ పాటలు రాసింది మా అమ్మాయి అనిపించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబోయే దినములలో గొప్ప ఆరాధికురాలుగా బిడ్డ చేయబడును గాక. క్యాండీని కూడా దేవుడు ఆ విధంగా చేయును గాక. సంఘములో ఉన్న పిల్లలు ఆ విధంగా మార్చును గాక. యవ్వనస్తు దావీదు వంటి ఆరాధికులుగా చేయబడును గాక. స్తోత్రం చెప్పండి. రాబోయే రోజుల్లో ఒక ఆరాధన గుంపును తయారు చేయాలి. ఆరాధనలో ఉన్న మాధుర్యం అనుభవించి పాడగలిగే వారిని, ప్రభువులో సంతోషించగలిగే వాళ్ళని లేపాల. నీకేమో స్తోత్రం చెప్పాలంటేనే వాళ్ళంతా బద్ధకం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది మన స్టాండర్డ్. ఇది 18 సంవత్సరాల నుంచి ఇదే బతుకు. ఇది లేదు. మోసే శత్రువులు పడిపోయారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎలా అన్నాడంటే శత్రువులు పడిపోయారు, చల్లారు. ఎలా అన్నాడంటే శత్రువులు విరుచుకుపడ్డారు. ఎట్లంటావా ఎట్లంటావా. చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం దేవునికి. స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న బళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ వేసిన అట్టు కానీ ఆ ఇడ్లీ కానీ మోగ దేవుళ్ళకి, మోగ దెయ్యాలకి, మోగ పాఠాలకు పెడతారండి. మనోళ్ళు ఏమో తక్కువ, వాళ్ళు దేవుడికి పెట్టకపోయినా మొత్తానికి ఒక మూల పెడతారు వాళ్ళు. ఇది నిర్జీవమైన ఆరాధన. సజీవమైన ఆరాధన దావీదు చెప్తున్నాడు, మనం చేతులు ఎత్తితే చాలు ఆయనకి సాయంకాలం పూట నైవేద్యం ఇచ్చినట్టేనట. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చే ఆరాధన అది. హల్లెలూయా, హల్లెలూయా. వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధనలో ఆయన రాశాడు పాట. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. మృగముల మధ్య ప్రార్థించిన దానియేలు ఆరాధన. హల్లెలూయా. ఆరాధనకు ఒక రూపం లేదు. నువ్వు పాడిన ఆరాధనే, నాట్యమాడిన ఆరాధనే, ఏమండి సంగీత వాయిద్యం వాయించిన ఆరాధనే, ఒక పండగని ఆత్మ సంబంధంగా చేసుకునే ఆరాధనే. ఆరాధన ఆరాధన. చేతులు ఎత్తుట కూడా ఆరాధనే, ప్రార్థన చేసిన ఆరాధనే. ఒక ఆయన పాట రాశాడు, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో. ఆమె ఏం చేసిందంట? కన్నీటితో ఆరాధన. అంటే ఏడవడం కూడా. స్తోత్రం చెప్పండి. నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఎక్కట్లు, ఇరుకుల మధ్యలో కూడా ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపినయ్యా, బలహీనురాలయ్యా, బలహీనున్నయ్యా, నన్ను బాగు చేయయ్యా అని ఏడవడం కూడా. స్తోత్రం చెప్పండి. సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఏం ఆరాధన జరుగుతుంది? ఒక సంగీత వాయిద్యం ఉందా? ఒక పాట ఉందా? ఒక కొయిర్టీ ఉందా? ఏముంది అక్కడ? ఏడుపు కాకపోతే దేవుడు అంటున్నాడు, దీనుల ప్రార్థనను కూడా ఆరాధనగా మలచగలిగిన దిగుడు ఆయన. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆరాధనా జీవితం. ఈ 5 గట్టిగా 5 ఏళ్ళులాగా పట్టుకొని జీవితంలో గట్టిగా పట్టుకోయి. ఈ 5 ఉంటే నువ్వు అపవాదం చేయించగలుగుతావు. స్తోత్రం చెప్పండి. సైన్స్ చెప్తుంది, నీ పిడికిలు ఎంత ఉంటుందో నీ గుండె ఎంత ఉంటుంది. నీ గుండె నువ్వు చూడకపోవచ్చు, కానీ నీ పిడికిలు ఎంత ఉంటుందో కరెక్ట్గా అదే సైజులో నీ గుండె ఉంటుంది. ఈ 5 ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు కూడా అదే స్థాయిలో పనిచేస్తాడు. స్తోత్రం చెప్పండి. దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.